హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. ఈ రోజైతే నేను రవ్వ కేసరి అయితే చేద్దాం అనుకున్నాను. సో కార్తీక పౌర్ణమి స్పెషల్ అనేసి చేశాను. సో అదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి అయితే వేసుకున్నాను. సో చూసారు కదా, నెయ్యి అయితే మెల్ట్ అయింది. 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నేను. సో అది మెల్ట్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి కాజు అండ్ డ్రై గ్రేప్స్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, అవన్నీ కొంచెం బ్రౌన్ షేడ్లోకి రాగానే మనము రవ్వ కూడా 1 కప్పు రవ్వ అయితే వేసుకోవాలన్నట్టు. సో నేనైతే వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండి కొంచెం బ్రౌన్ కలర్ అవ్వగానే వాటర్ అయితే వేయాలి. సో 3 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే వేడి చేసుకొని వేసాను. చూస్తున్నారు కదా, అందుకే తొందరగా మనకి డైరెక్ట్ బాయిల్ అవుతుంది. సో చాలా స్మూత్గా అయితే వచ్చింది రవ్వ. సో వాటర్ అయితే నేను 3 బౌల్స్, 1 బౌల్ కప్ రవ్వకి 3 బౌల్స్ వాటర్ అయితే వేడి చేసుకొని వేసుకున్నాను. ఇలా అయితే దాంట్లో అయితే కుక్ చేసుకున్నాను అన్నట్టు. మెల్లగా ఇలా ఇంకా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో స్మూత్గా రవ్వ అయితే వచ్చింది. సో 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే నేను తీసుకున్నాను. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ వేసుకోవచ్చు అన్నట్టు. సో నేనైతే ఇలా షుగర్ మిక్స్ చేస్తుంటే చాలా స్మూత్గా అయితే వచ్చింది, మంచిగా అనిపించింది. సో షుగర్ ఇలా మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి స్మూత్గా. తర్వాత మనమైతే ఇలాచీ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి. సో ఇలా రెండు అన్నీ మిక్స్ అవ్వగానే మెల్లగా కలుపుతూ ఉండాలన్నట్టు. ఇంకా అన్నీ కుక్ అయిపోయాక మనమైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో అయినా, ఆరెంజ్ అయినా, రెడ్ అయినా. సో నేనైతే ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఫుడ్ కలర్ని మెల్లగా మొత్తం యూనిఫామ్గా మిక్స్ అవ్వడానికి కలపాలి అన్నట్టు. సో ఈ రవ్వ కేసరి అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మిక్స్ అవ్వగానే కాసేపు స్టవ్ మీద ఉంచుకొని మనం తీసుకోవాలన్నట్టు. సో నేనైతే దేవుడి కోసం చేసుకున్నాను. సో కొంచెం నెయ్యి కూడా మనం ఎండింగ్లో వేసుకోవచ్చు, మనకు కావాలనుకుంటే. వేసుకుంటే కొంచెం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. నెయ్యి ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇలా స్మూత్గా అయిన తర్వాత మనం తీసుకొని బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సో నేనైతే ఫైనల్లీ ఇంకా దేవుడికి ఫస్ట్ పెడదామనేసి ఈ బౌల్లో అయితే తీసుకున్నాను. సో మీకు ఈ రవ్వ కేసరి రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.